వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారు మీడియాతో. లైవ్ చూద్దాం. దిశ కార్యక్రమాలు చేసి మహిళలందరికీ కూడా భద్రత కల్పించినాం కదా, అందుక గాయం. పోలవరం ప్రాజెక్టు మీరు వదిలిపెట్టేస్తే మీ చేత కాకుండా ఉంటే మళ్ళీ రూట్లోకి తీసుకొచ్చి ఇంచుమించు 13,000 కోట్లు తెచ్చి ఈ రోజు రేట్లకు ఈ రోజు బ్యాంక్ అప్పు కాకుండా బడ్జెట్లో నుంచి వచ్చేదానికి మేము ఏర్పాటు చేసినాం. అందుకండి విధ్వంసం. వెలుగొండ సొరంగం చేసినందుకండి విధ్వంసము. నెల్లూరు సంగం బ్యారేజ్ పూర్తి చేసినందుకు ఆ విధ్వంసము. అవుక టన్నల్ పూర్తి చేసినందుకు ఆ విధ్వంసము. పోతేటిపాడు నుంచి ఎండిపోయిన రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తేవడమా విధ్వంసము. గండికోట, చిత్రావతి, పులిచింతల ప్రాజెక్టులకు పూర్తి స్థాయి R&R చేయడమా విధ్వంసము. చివరకు కుప్పంకు కూడా నీళ్లు ఇచ్చినాం కదండి ఫిబ్రవరి నెల 2024లో. అందుకనేనండి విధ్వంసం జరిగింది. ఏ మాటల్లో మాట్లాడతారండి. అసలు ఫీల్ సో సాడ్ ఇవన్నీ చెప్పాలంటే. ఇది కాక ఏం చెప్పినారు, అభివృద్ధి పదంలో సాగింది చెప్పడం గర్వపడుతున్నారంట. వాళ్ళు గర్వపడుతున్నారంట. ఆ గర్వం కూడా ఎంత గర్వమో చెప్తా. ఇప్పుడు మేము ఏ రోజు 9% తగ్గలే కోవిడ్ ఉండి కూడా. మీరేమి 2023 నుంచి 23-24 అంటే మేము వదిలిపెట్టిన సంవత్సరం నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల చూస్తే మీది ఎంత ఉందండి? సేల్స్ ట్యాక్స్ -2.28 మైనస్. మరి ఇతర పన్నులు అన్ని కలుపుకుంటే 1.98 అంటే 2% కంటే తక్కువ పెరుగుదల మీది ఇస్తుంది. కానీ మీరు పాలకులు, మీకు అనుభవము, సంపద సృష్టి. అసలు నిజం చెప్పాలంటే మొన్ననే సిఏజీ వాళ్ళు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు రిపోర్ట్ వదిలిపెడితే 23 రాష్ట్రాలకు గాను పెరుగుదల ఎట్లుంది, ఆదాయ పెరుగుదల ఎట్లుందంటే మీరు ఎక్కడున్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి పరిపాలనలో ఎక్కడున్నారు మీరు? 23 రాష్ట్రాల రిజల్ట్స్ ఇస్తే 22వ స్థానంలో ఉన్నారు మీరు. మీకంటే ముందు ఎవరెవరు ఉన్నారు? అస్సాము, బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, హిమాచల్, త్రిపుర, ఒరిస్సా. మీరు 22వ స్థానం నుండి మీరు మళ్ళా ఇది ఏమన్నారు, అభివృద్ధి పదంలో సాగినందుకు చెప్పడానికి గర్వపడుతున్నారంట. బా విపరీతంగా. మళ్ళా మాట మాట్లాడితే కేంద్రంతో పోలిక. మేము 11% పెరిగినాం, మేము 10% పెరిగినాం, కేంద్రం మాత్రం మాకంటే తక్కువ ఉంది. మీరు 11%, 10% మీరు పెరుగుతారు, కేంద్రం మీకంటే తక్కువ ఉంది. కేంద్రం ఆదాయం 9% పెరుగుతుంది, మీది 2 కూడా పెరగదు. ఇది ఎట్లా వీలవుతుందండి? అంటే నేను ధనికుణ్ణి కానీ నాకు ఆదాయం మాత్రం లేదు, వీలవుతుంది ఎక్కడనేది? అంటే ఎవరిని మభ్య పెట్టాలని ఇవన్నీ? ఇది కాక మళ్ళా ఏం చెప్తారు, అప్పులు. ఎంత అండి అప్పులు, అప్పులు అప్పులు అప్పులు, అజ్జేస్త్రి ఇజ్జేస్త్రి అని ఏమేమో చెప్తారు. అసలు విధ్వంసం నుంచి వికాస దిశగా 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు సాగిన అభివృద్ధి. ఇది విధ్వంసం నుంచి వికాసం. విధ్వంసం నుంచి వికాసం ఎంత అండి? మీరు ఇంతవరకు ఇప్పటికే 2 సంవత్సరాలుగా మీరు చేసిన అప్పులు ఎంత? 3,20,450 కోట్లు ఇప్పటికే. ఎట్లాది? మీరు 24-25 సంవత్సరం ఏమో 81,622 కోట్లు అప్పు చేస్తారు. ఇప్పుడు మీరు చూపించినంత వరకు ఇంకా ఎంత పెరుగుతుందో, మీరు చూపించినదే 85,272 కోట్లు ఉంది. ఇది కాక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ మీరు ఆర్బీఐ ద్వారా SDL స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ కింద జనవరి నుంచి ఫిబ్రవరి చూసినట్లయితే 12,300 కోట్లు చేస్తారు. మీరు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కింద, పౌర సరఫరాల శాఖ కింద 7,000 కోట్లు చేస్తారు. మార్క్ఫెడ్ కింద 19,900 కోట్లు. మార్క్ఫెడ్ చేయాల్సిన పని ఏమి? సేకరణ చేసినారండి? ఎక్కడన్నా సేకరణ? ఎక్కడన్నా ఒక చోట సేకరణ కనపడుతుందా? కందులు ఇప్పుడు మొన్న, అది కూడా ఎందుకు? కేంద్రము కందుల సేకరణ స్టార్ట్ చేసినందుకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, మా టైంలో అసలు అరటి పండ్లు, ఆ పండ్లు ఏదన్నా కానీ రైతు ఇబ్బంది పడుతున్నారంటే సేకరణ. ఇప్పుడు ఇది కాక మీరేం చేస్తున్నారండి? ఆఫ్ బడ్జెట్ మార్క్ఫెడ్, ఏపీఎండి ఖనిజాభివృద్ధి సంస్థ 9,000, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 9,610 కోట్లు, డిస్కామ్లు 12,110 కోట్లు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ 1000 కోట్లు, జలజీవన్ మిషన్, ఇదైతే మరీ ఆశ్చర్యం, జలజీవన్ మిషన్ కింద 10,000 కోట్లు అప్పు చేసినారు. అసలు ఎట్లా చేసినారండి? దేనికి వాడినారు ఈ డబ్బులు? భారతదేశము దేశవ్యాప్తంగా పోయిన సంవత్సరము కేంద్ర బడ్జెట్లో వాళ్ళు ఏమన్నారు? దేశవ్యాప్తంగా 18,000 కోట్లు ఖర్చు పెట్టినారు జలజీవన్కు. అంటే దేశవ్యాప్తంగా 18,000 కోట్లు ఖర్చు పెట్టినారంటే అర్థమేమి? అర్ధము దేశము, అర్ధము సెంటరు,
అర్థం స్టేటు. అంటే 18,000 కోట్లలో దేశవ్యాప్తంగా ఖర్చు పెడితే అప్పుడు ఎంతండి? 17,000 కోట్లు, 18,000 కోట్లు అంటే 8,500 కోట్లు, 9,000 కోట్లు దేశవ్యాప్తంగా ఖర్చు పెట్టినారు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు కలిసి 9,000 కోట్ల కంటే తక్కువ 8,500 కోట్లు ఖర్చు పెడితే మీరొక్కరు 10,000 కోట్లు ఖర్చు పెడతారా? ఎట్లా? అంటే ఎక్కడ వాడినారు ఈ డబ్బులు? దేశమంతా కలిసి 8,500 కోట్లు ఖర్చు పెడితే మీరొక్కరు 10,000 కోట్లు దాని పేరు మీద అప్పు చేసినారు. ఎక్కడ పోయినట్లు డబ్బులు? వైట్ పేపర్ అంటారు చూడండి, దీని మీద పెట్టండి వైట్ పేపర్. నెక్స్ట్ మీరు నిజంగా చెప్పండి, ఈ మొత్తం కార్పొరేషన్లలో ఎంతెంత డబ్బులు వాడినారు, దేనికి వాడినారని వైట్